Hello everyone, welcome to AT Tutorials. I am Lakshmi. Today we are learning about how to hide the selected data in MS Word. MS Word లో సెలెక్ట్ అయిన డేటాని మనం ఎలా హైడ్ చేయాలి. సో మనం ఏదైనా డేటా రాయాలంటే మనకి కొంచెం టైం తీసుకుంటుంది. 1 paragraph ఆర్ 2 paragraph టైప్ చేయాలంటే డిఫాల్ట్ ఇన్ఫర్మేషన్ కోసం మనం ఒక షార్ట్ కట్ కీ వాడతాం. సో అది వచ్చేసి ఏం షార్ట్ కట్ కీ అంటే = RAND టైప్ చేసి షిఫ్ట్ పట్టుకొని 9 క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ బ్రాకెట్ పారాంథసిస్ అంటాం, ఓపెన్ పారాంథసిస్ వస్తుంది. షిఫ్ట్ పట్టుకొని 0 క్లిక్ చేస్తే క్లోజింగ్ పారాంథసిస్ వస్తుంది. ఎంటర్ ప్రెస్ చేయగానే మనకి డిఫాల్ట్గా ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఇప్పుడు ఈ డేటాని నేను సెలెక్ట్ చేసుకొని హైడ్ చేయాలి. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే హైడ్ చేయడానికి ముందు డేటాని సెలెక్ట్ చేసుకోవాలి. సో డేటా మొత్తం సెలెక్ట్ చేసుకోవడానికి షార్ట్కట్ కి Ctrl+A, లేదు అంటే ఫంక్షన్కి F8 ఒక సెకండ్ మనం ప్రెస్ చేసామనుకోండి డేటా మొత్తం సెలెక్ట్ అవుతుంది. సో ఫంక్షన్కి F8 సెలెక్ట్ ద డేటా, టోటల్ డేటా ఇన్ MS Word, లేదంటే షార్ట్కట్కి Ctrl+A క్లిక్ చేసుకున్న డేటా మొత్తం సెలెక్ట్ అవుతుంది. సో ఇలా డేటాని సెలెక్ట్ చేసుకున్నాక Ctrl+Shift+H క్లిక్ చేసామనుకో సెలెక్ట్ చేసుకున్న డేటా హైడ్ అవుతుంది. Ctrl+Shift+H హైడ్ ద డేటా. ఇలా హైడ్ అయిన డేటాని మళ్ళీ మనం తిరిగి తెచ్చుకోవాలి. అన్హైడ్ చేసుకోవాలి అంటే మరి Ctrl+A క్లిక్ చేసి మరి Ctrl+Shift+H క్లిక్ చేస్తే మనకి డేటా తిరిగి వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. If you like this video, please share your friends and family members.